హాయ్ అండి. వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంపలో ఒడిబియ్యము, ముక్కు పుడక సరిపని అనమాట. సో, జనరల్‌గా ఏందంటే తెలంగాణ వైపు ఎస్పెషల్లీ నాకు తెలిసినంత వరకు అమ్మాయి పెళ్ళయ్యాక ఏదైనా అకేషన్స్ అయినా, ఏం జరిగినా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరిగినా అమ్మ వాళ్ళు ఒడిబియ్యం బెడతారు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరగకపోతే 5 ఇయర్స్ లోపు ఒడిబియ్యం బెడతారనమాట. సో, ఇది ఇంకో 2, 3 నెలల్లో నాకు 5 ఇయర్స్ దాటిపోతుందంటే అందుకే అమ్మ వాళ్ళు ఈరోజు ఒడిబియ్యం బెడుతున్నారు నాకు. సెరిమనీ అంతా ఎట్లా జరిగిందో ఒకసారి చూడండి. మల్లె ఊదింతునమ్మ మల్లె ఊదింతునమ్మ మదనారి నారి గొమ్మ మంగాల గవిరి బొమ్మ మాత నీకు
మాత నీకు జగన్మాత నీకు కరివీర పొన్న గమల కరివీర పొన్న గమల కరివీర పొన్న గమల కరిసేంపగాత సురులు మాత నీకు కంట బ్రోమ జయ జయ హారతి రోజులు 25 రోజులు కౌంట్ డౌన్ పెట్టుకున్నది ఇవాళ ఎక్సైట్మెంట్. చూసిండ్రు కదా! ఇప్పుడేందంటే చిన్ని ముక్కు పుడక కొట్టించుకుంటనే 6 నెలలుగా అడుగుతుందనమాట. సరైన టైం వచ్చేదాకా వెయిట్ చేయమని అడిగినా. ఇవాళ తన ముక్కు పుడక కూడా కుడుతున్నారు. వాళ్ళ అమ్మమ్మ ముక్కు పుడక చేపిచ్చింది. జనరల్‌గా ఏందంటే ఇప్పుడు ఎక్కడికైనా ఎళ్ళేసి జస్ట్ గన్ షాట్‌తో ముక్కు పుడక కొట్టించుకుంటున్నారు. నాకెందుకు అట్లా చేపియాలనిపియలేదు. ఒక ట్రెడిషనల్ మెథడ్‌లో హౌస్‌లలోని పిలిపిచ్చేసేసి గోల్డ్ స్మిత్‌ని పిలిపిచ్చేసేసి ప్రాపర్‌గా ఎనకటికి ఎట్లా చేస్తున్నట్టు చేపియాలనిపించి ఈరోజు ఇట్లా ముక్కు గుర్తిస్తున్నాం. చాలా ఎక్సైట్‌మెంట్‌తోనుంది చిన్ని. హ్యాపీగా కొట్టించుకుంది. పెయిన్ కూడా భరించింది. ఇదనమాట విషయం. హ్యాపీగా గడిచిపోయింది. ఓకేనా తల్లి? పెయిన్ ఏం లేదు కదా? గుర్తు అంటే ఆ ముక్కు పుల్ల చూసినప్పుడు మేము ఫోర్స్ చేసామా? ఎంతబడి గొడవ చేసింది. నెల రోజుల నుంచి నన్ను టార్చర్ అంటే ఇప్పుడు ఏమైతే చెప్పు, నెల అయినాక ఏమైతే చెప్పు, 29 రోజులు ఉంది, 28 రోజులు ఉంది, ఇట్లా హ్యాపీ మెమరీ అది. కొన్ని సాంప్రదాయాలను మనం పాతలాగానే ఆచరిస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. మీకు ఎట్లా అనిపిస్తుందో, ఈ ఫంక్షన్ ఎట్లా జరిగిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.